టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల పరిశీలన ఎన్నికల స్టంట్ అని కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆరోపించారు. కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించిందే వైఎస్ఆర్ అని, ఆ తర్వాత సీఎం జగన్ మాత్రమేనని అన్నారు. చంద్రబాబు రాయలసీమకు చేసింది శూన్యమని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు నచ్చిన వారికి కాంట్రాక్టులు ఇవ్వడానికి కొన్ని పనులు చేశారని ఆరోపించారు. జగనన్న బటన్ నొక్కి డబ్బులు ఇస్తూ ఏపీని మరో శ్రీలంక చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించడం పట్ల మండిపడ్డారు. టీడీపీ మేనిఫెస్టోలో ఇంట్లో ఎంతమంది చదివినా అందరికీ అమ్మఒడి ఇస్తారని చంద్రబాబు అప్పుడొక మాట ఇప్పుడొక మాట మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలిసిపోతుంది ఊరికే ఎలక్షన్ స్టంట్ కోసం వచ్చి మొత్తం అందరు తిరిగిపోతే ఇంకా వాళ్ళందరూ తండ్రి కొడుకులు పెట్టుకునేది అంటే ఆ నియోజకవర్గం ఉంటే వాళ్ళని తిట్టడం మొదలు పెట్టుకున్నారు. అంతే తప్ప వాళ్ళు ఏం చేస్తారు ఏం కథ అనేది చెప్పలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే వాళ్ళేం రాజకీయ నాయకులు ఒకసారి చెప్పండి. పార్టీ పరంగా కాదు, ఒకవేళ మా ముఖ్యమంత్రితో పర్మిషన్ తీసుకొని కాకపోయినా వ్యక్తిగతంగా తెలుగుదేశంలతో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు సాధించిన జలయజ్ఞంలో మొత్తం తెలుగుదేశంలతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మా ముఖ్యమంత్రితో మాట్లాడి నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. మాకేం అభ్యంతరం. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేసినది ఏందని చెప్పడానికి రెడీగా ఉన్నాం. వాళ్ళకంటే మేము చాలా బెటర్ పొజిషన్లో ఉన్నాం. ప్రజలకు మేము మీకు ఒకటి చెప్తాను, దేవుడు ప్రకృతి మాకు సహకరించడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఎన్ని సంవత్సరాలు కరువు మండలాలు వచ్చినాయి? మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ 4 సంవత్సరాల్లో ఏ మండలం కూడా కరువు మండలంగా ప్రకటించిన పరిస్థితి. అంటే దేవుడు ప్రకృతి మాకు కరుణిస్తున్నారు. అంటే మా ముఖ్యమంత్రి ప్రజలకు మంచి చేయాలా, రైతులు ఒక దృఢమైన సంకల్పం ఉంది కాబట్టి ఏదో ప్రజలు మభ్య పెట్టాలనుకో, లేకుంటే మీడియా నా చేతిలో ఉందిలే మొత్తం నేను ఏం చెప్తే అది రాస్తారు ఉండేవాళ్ళు నాకు సపోర్ట్ చేసే దాన్ని కానీ అది మాట్లాడేది. దేవుడు అనేవాడు కూడా ఎవరైతే పర్ఫెక్ట్గా పనిచేస్తారో అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ప్రకృతి దేవుడు ఖచ్చితంగా సహకరిస్తారు. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ 4 సంవత్సరాల్లో దేవుడు ప్రకృతి కరుణించినారు కాబట్టి మొత్తం రిజర్వాయర్ల నుండి మొత్తం రైతులకు అందరికీ ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. రాజకీయాలలో అందరూ మాట్లాడతారు. ఇంకొక 7 నెలలు ఉంటే తెలిసిపోతుంది ఎవరి తిరుగుబాటు కాదు. మళ్ళీ ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రికి వస్తారో చూద్దాం. ఎందుకు దాన్ని ఇంకా మనం ఎక్కువ మాట్లాడడం కూడా బాగుండదు. ఇంకా వాళ్ళని గురించి ఎక్కువ మాట్లాడి ఇప్పుడు రైట్ ఓకే, ప్రజలు తిరుగుబాటు చేసినప్పుడు ఎట్లా మీద అధికారంలోకి వస్తారు కదా, ఎందుకు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు కదా. మీకు ఒకటి చెప్తాను, ఈరోజు గడప గడపకు మేము పోతుంటే మా మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఎవ్వరు కూడా బయటకు వచ్చి మాతో మాట్లాడని పరిస్థితి. ఈ రాతని ఎవడు మార్చలేడు. దేవుడు ఎట్లా నిర్ణయించి ఎట్లా జరుగుతుంది. వాళ్ళు 3 కాదు 4 ఏకమైనా కూడా